హాయ్ పిల్లలు, మన బెండకాయ సిరీస్లో పార్ట్ 4 బెండకాయ కర్రీ. సింపుల్గానే అందరూ రెగ్యులర్గా చేసుకునే బెండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. దీనికోసం బాగా కడిగి పెట్టుకున్న బెండకాయలు తీసుకొని ఇలా చూపిస్తున్నట్టు కోసుకోవాలి. అన్నీ కోసేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పోపు గింజలు వేసుకోవాలి. ఒక వెల్లుల్లిపాయ రెమ్మలన్నీ చితక్కొట్టుకొని వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చి కరివేపాకు వేసుకొని వేయించుకున్న తర్వాత కోసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నిటిని వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత టాస్ చేసుకోవాలి. బెండకాయ ముక్కల్ని వేసిన వెంటనే మనం గరిటెని పెట్టకూడదు. ఇలా టాస్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ మగ్గిన తర్వాత సన్నంగా కోసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు, అలాగే చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని మళ్ళీ టాస్ చేసుకొని మరొక 4 నిమిషాలు ఉడకనివ్వాలి. కొంచెం ఉడికిన తర్వాత కొంచెం కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, ఇది ఆప్షనల్, నచ్చితే వేసుకోవచ్చు. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి మరొక 6 నిమిషాలు వేయించుకోవాలి. ఆ తర్వాత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఎప్పుడు లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు కానీ వేయించుకుంటే జిగురు ఏది లేకుండా బెండకాయ కర్రీ రెడీ. దీనికి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. తెలుసు కదా, స్టోరీస్ విత్ భూమి ఫాలో చేసేసుకోండి పిల్లలు.